ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటేశ్వర స్వామిని 10వ అవతారంగా ఎందుకు పరిగణించలేదు? మిగతా అవతారాలన్నీ భూమిపై వేరే రూపాలలో జన్మను ఎత్తారు. కొన్ని అవతారాలలో తల్లిదండ్రులు ఉన్నారు. వామన అవతారం నుండి మిగిలినవి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలకు తల్లిదండ్రుల ప్రస్తావన లేదు. కానీ అవన్నీ ఆ అవతార కార్యం కొరకు స్వామి ఆ రూపాలలో అవతరించారు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా శ్రీ మహావిష్ణువు. ఆయన తనను వదిలి వెళ్ళిన శ్రీ మహాలక్ష్మిని వెతుకుతూ భూమిపై కాలు మోపారు. శ్రీ వెంకటేశ్వరుడు అంతకు ముందు వరాహ అవతారం సమయంలో బ్రహ్మకు ఈ శ్వేత వరాహ కల్పానంతరం వరకు భూమిపై ఉండి సృష్టిని రక్షిస్తానని వరమిచ్చారు. అప్పుడు బ్రహ్మ భయంకరమైన వరాహస్వామిగా చూడలేకపోతున్నాను అనేసరికి స్వామి దయతలిచి తన సౌమ్య రూపమునకు మారి గరుత్మంతుడిని తన క్రీడాద్రిని వైకుంఠం నుండి తీసుకుని రమ్మని, ఇప్పటి తిరుమలలో ఆ క్రీడాద్రిని నెలకొల్పి అక్కడే తన ఆవాసంగా మార్చుకున్నారని వరాహపురాణం చెప్తుంది. వెంకటేశ్వర స్వామి ఎలా అవతరించాడు? భృగు మహర్షి కారణంగా ఒకసారి ఋషుల బృందం సరస్వతి నది ఒడ్డున యాగం అంటే యజ్ఞం చేస్తున్నారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు నుండి ఎవరు అత్యంత ఉన్నతుడు అనే వివాదం తలెత్తింది. వారిలో కొందరు విష్ణువును గొప్పవాడని విశ్వసించారు. మరికొందరు బ్రహ్మ లేదా శివునికి మద్దతు ఇచ్చారు. విషయం తేల్చడానికి వారు నిజం తెలుసుకోవడానికి వెళ్ళమని భృగుని పంపారు. భృగువు మొదట బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ అతను తన తండ్రి బ్రహ్మ యొక్క వినయాన్ని పరీక్షించాడు. అతని బ్రహ్మ ఆవరణలోకి ప్రవేశించినప్పుడు భృగు నమస్కరించలేదు, ప్రార్థనలు చేయలేదు. భృగుడు నుంచి గౌరవం లేకపోవడంతో బ్రహ్మ కోపానికి గురయ్యాడు. భృగువు శివుని నివాసమైన కైలాస పర్వతానికి చేరుకున్నాడు. శివుడు తన స్నేహితుడిని ఆలింగనం చేసుకోవడానికి లేచి నిలబడ్డాడు. కానీ భృగువు వెనకకు వెళ్ళి, నువ్వు అధర్మపరుడివి, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అలా అనగానే శివునికి కోపం వచ్చింది. అతను భృగుని జీవితాన్ని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్న తన త్రిశూలాన్ని తీసుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు పార్వతీదేవి తన భర్త శివుడిని శాంతింపచేయగలిగింది. భృగువు విష్ణువు వద్దకు వెళ్ళాడు. చివరగా భృగువు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని తన భార్య లక్ష్మీ వడిలో శయనించి ఉండటం చూశాడు. భృగువు తన రాకను గమనించగా ఏకాంతంగా ఉన్న వారిని చూసి అహంకారంతో విష్ణువు ఛాతీపై తన్నాడు. ఆశ్చర్యంతో విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ లేచారు. భృగువు విష్ణువు ఇతరులను అలాగే చేస్తాడని ఆశించాడు, అవమానంగా భావించాడు. కానీ బదులుగా విష్ణువు, స్వాగతం గొప్ప బ్రాహ్మణుడికి, మీ రాకను గమనించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి అనగానే భృగువు ఆశ్చర్యపోయాడు. భక్తితో విష్ణువుకి నమస్కరిస్తున్నప్పుడు అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు భృగువు ఇతర ఋషుల వద్దకు తిరిగి వచ్చి తన పరిశోధనల గురించి చెప్పాడు. త్రిమూర్తులలో విష్ణువు గొప్పవాడని ఋషులు తీర్మానించారు. కానీ భృగువు శ్రీ మహావిష్ణువు ఛాతిపై తన పాదముద్రలు ఉండటం వలన శ్రీ లక్ష్మీదేవి, నేను ఉన్న స్థానంలో ఆ భృగువు పాదముద్ర ఉంది, అది నాకు చాలా బాధాకరంగా ఉంది అని అలా లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చింది. లక్ష్మీదేవి అలగడంతో లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి రావడం, ఇక్కడ శ్రీనివాసుడుగా మారిపోవడం, పద్మావతిని పెళ్లి చేసుకోవడం, వారి తగువుల కారణంగా వెనక్కి వెళ్ళి శిలా విగ్రహంలా మారిపోవడం, అలా అవతరించడం జరిగింది. వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.